హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఈ ఫ్లాట్ కనిపిస్తుంది కదా, ఈ ఫ్లాట్లో మనం మార్కింగ్ అనేది పెట్టి గాలి అనేది కొట్టించి పైపులు అనేది పెట్టాలన్నమాట. మీరు ఇక్కడ ఒకటొకటి చూడొచ్చు. కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఈ వీడియోలో. మీరు ఇక్కడ గమనించవచ్చు, వాల్స్ అనేవి కటింగ్ ఏం పెట్టలేదన్నమాట. ఇంకా మనం మార్కింగ్ చేసిన తర్వాతే కటింగ్ అనేది చేస్తారు. ఇక్కడ గమనించవచ్చు, ఇందులో ఈ ఫ్లాట్లో ఉన్న అంటే ముందు ప్లానింగ్ని బట్టి మనం ఎక్కడ ఏ ప్లేస్లో ఏ బోర్డులు అనేవి పెట్టాలనేది ఇప్పుడే నిర్ణయించుకోవాలన్నమాట క్లియర్గా. ఇప్పుడు నిర్ణయించుకున్న దాన్ని బట్టి మనకి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా బోర్డులు అనేవి అందుబాటులో ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. అది ఎలా పెట్టాలి ఏంటి అనేది కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ నుండి చూద్దాం. మనం వాడిన మోడల్ ఐరన్ బోర్డుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ 12 మోడల్ దగ్గర నుండి 2 మోడల్ వరకు వాడామన్నమాట. ఇది 12 మోడల్ అంటే మనకి 12 స్విచ్లు అనేవి పడతాయి అన్నమాట. దీని మీద మనం షీట్ వేస్తాం కదా, మోడలర్ షీట్, అది వేసుకుంటే 12 స్విచ్లు అనేవి పడతాయి అన్నమాట. అలాగే ఇది 8 మోడల్ అనమాట. 8 అంటే ఇందులో 8 స్విచ్లు అనేవి పడతాయి అన్నమాట. మనం ముందుగా చూసుకోవాలి ఏ ప్లేస్లో ఎన్ని స్విచ్లు పడతాయి చూసుకుని అన్ని స్విచ్లకి సరిపడా ఐరన్ బోర్డ్ అనేది కన్సీల్డ్ అనేది చేయించుకోవాలన్నమాట గాళ్ళు కొట్టి. ఇది 6 మోడల్ అనమాట. మీరు చూడొచ్చు, దానికి దీనికి కొంచెం అనేది తేడా ఉంటుంది. అలాగే ఇది 4 మోడల్ అనమాట. 4 అంటే మనం 4 స్విచ్లకి సరిపడా షీట్ అనేది ఎక్కింది. మన ఇష్టం, అది ఎన్ని స్విచ్లు అనేది, సాగిట్లు అనేది, రెగ్యులేటర్లు అనేది మన ఇష్టం వేసుకునే వాటిని బట్టి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది 3 మోడల్ అనమాట. ఇది 4 మోడల్, కొంచెం తేడా ఉంటుంది తగ్గే కొద్ది. ఇది 2 మోడల్ అనమాట. మనం ఇక్కడ ఇందులో 1 మోడలర్ షీట్ అయినా వేసుకోవచ్చు, లేదా మనం ఏసీకి, గ్రేజర్లకి, సాకెట్లకైనా వాడచ్చు. అలాగే ఇవి జంక్షన్ బాక్సులు అనమాట. మనకి వీటిలో 4 వే దగ్గర నుండి మనకి 1 వే వరకు ఉంటాయి. మీరు ఈ చూడొచ్చు, 4 వే అంటే 4 వైపులా కలుపుకోవచ్చు. 3 వే ఇది, అలాగే 2 వే, అలాగే ఎల్ బాక్స్ ఇది, అలాగే 1 వే. మనం ఇవి కావాలంటే అవి వాడుకోవడమే. అలాగే లాంగ్ బెండ్ అనమాట. ఇది మనకి వేసే ప్లేస్లో ఏం కావాలంటే ఇవి వాడేసుకోవచ్చు వాటిలో. అలాగే ఐరన్ బోర్డ్స్ ఇవి. అలాగే మనకి ఎంసీబీ బోర్డు కూడా కావాలి కదా, ఇది 24 వే అనమాట. ఎంసీబీ బోర్డు మనం ఫ్యూచర్లో ఆర్సీసీబీలని అని కొంచెం ప్లేస్ ఎక్కువ కావాల్సి వస్తుంది. అందు గురించి ఇది 24 వే ఎంసీబీ బోర్డు అనమాట. అంటే 24 ఎంసీబీలు అనేవి పడతాయి అనమాట. మనం ఐసోలేటర్ వాడతాం, అలాగే ఎంసీబీలు వాడతాం, ఇంకా ఆటోమేటిక్ చేంజ్ ఓవర్ వాడతాం. ఓకే, వాటిలన్నిటికీ సరిపోయిద్ది. అలాగే మనకి తేగ మేకలు అనమాట, 2.5 సైజు. మనకి పైప్ లైన్ చేసిన తర్వాత ప్లాస్టింగ్ చేయక ముందే పడిపోతాయి అనమాట మేకలు కొట్టకపోతే. అందు గురించి తేగ మేకలు కూడా కొట్టాలి. అలాగే పైపులు అనమాట, 1.2 mm అనమాట గేజ్. ఇది కొంచెం డెలికేట్గానే ఉన్నాయి. 1.5 అయితే బాగుండేది అనిపించింది నాకు. ఓకే, మనకి పైపులు 1 ఇంచ్ సైజు మొత్తం. మీరు చూసారు కదా, ఇవి 8 ఫ్లాట్లు అనమాట. ఈ 8 ఫ్లాట్లు అంటే మధ్యలో మెటల్ ల్యాండింగ్ అనేది ఉంటుంది. ఇటువైపున 4 ఫ్లాట్లు ఉంటాయి, అలాగే ఇటువైపున బ్యాక్ వైపు 4 ఫ్లాట్లు అనేవి ఉంటాయి అన్నమాట. మనకి వీటిలో గాలి కొట్టించి మనం పైప్ లైన్ అనేది చేయాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు మనం మార్కింగ్ అనేది చేయాలి కదా. మార్కింగ్ ఎలా చేస్తారో ఏంటి అనేది కొన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ స్లాబ్లో పైపులు పెట్టడం అలాంటివి కూడా ఏమీ చేయలేదన్నమాట. ఓకే, ఇప్పుడే మనం గాలి కొట్టించి పైప్ లైన్ అనేది చేద్దామనే ఉద్దేశంతో వచ్చాం. ఈ వీడియో నచ్చితే మీరు మర్చిపోకుండా చివరిలో లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇలాంటి వీడియోస్ మీకు తీసుకురావడానికి మీకు ఒకటొకటి నేను చూపిస్తా, బ్యాక్ కెమెరా ఆన్ చేసి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ మెటల్ ల్యాండింగ్ దగ్గర గమనిస్తే మెయిన్స్ పైపులు అనేవి రన్ చేయాలన్నమాట. ఈ మెటల్ ల్యాండింగ్ దగ్గర అంటే కింద మీటర్ బోర్డు ఉంటుంది కదా, ఆ మీటర్ బోర్డు దగ్గర నుండి ఇటువైపున ఫ్లాట్లకి, ఇటువైపున పైపులు అనేవి కింద నుండి పై వరకు రన్ చేయాలన్నమాట మనం గాలి కొట్టించి. అలాగే ఇటువైపున ఫ్లాట్లు ఉన్నాయి కదా, ఇటువైపున 4 ఫ్లాట్లకి మీకు అక్కడ పైపులు కనిపిస్తున్నాయి కదా, అయ్యే పైపులు పై వరకు, కింద నుండి పై వరకు మనం గాడి అనేది కొట్టించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎదర పక్కన ఫ్లాట్ కనుకోండి, కొంచెం మెయిన్స్కి గాడి అనేది ఎక్కువ పట్టిద్ది అనమాట. అంటే దూరం వైరింగ్ అనేది దూరం లాగాల్సి ఉంటుంది. ఎదర హాల్లో వచ్చింది కదా ఎంసీబీ బోర్డు అనేది ఆ ఫ్లాట్లో. ఇప్పుడు ఈ ఫ్లాట్కి మట్టికి తక్కువ వైరే పట్టిద్ది. మనం ఇప్పుడు ఆ మెయిన్స్ పైప్ లైన్ అనేది ఎంసీబీ బోర్డు వరకు రన్ చేయాలన్నమాట. ఓకే, అది కూడా చూపిస్తా మీకు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనం లోపలికి వచ్చిన తర్వాత ఇది హాల్ అనమాట. అలాగే అదొక బెడ్రూమ్, అలాగే ఇదొక బెడ్రూమ్.
మీకు అది ఇటు కనిపిస్తుంది కదా, ఇది కిచెన్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది డైనింగ్ లాగా ఎల్ షేప్లో ఉంటుంది ఈ హాల్ అనేది. ఓకే, ముందు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇక్కడ మీరు గమనించవచ్చు కొన్ని బోర్డులు అనేవి గీసా అనమాట. ఇక్కడ మనకి ముందే ప్లానింగ్ అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే ఎటువైపున కబోర్డులు వస్తున్నాయి, ఇప్పుడు ఇటువైపున కబోర్డులు వస్తున్నాయి ఇక్కడ ఈ రూమ్లో. అందు గురించి మనకి 2 వే బోర్డు అనేది ఇటువైపున గీసామన్నమాట. అలాగే ఏసీ ఎటు వచ్చింది అనేది కూడా మనకి క్లియర్గా ఒక అవగాహన అనేది ఉండాలి. ఇక్కడ కిటికీ ఉంది కదా, ఇటువైపున ఏసీ అనేది వచ్చింది అనమాట. అలాగే అవుట్డోర్ అనేది అటక మీద పెట్టేస్తారు బయట వైపున. అలా చూసుకుని మనం అక్కడ ఏసీ పాయింట్ అనేది అక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే అందేలాగా 2 వే బోర్డు అనేది చూసుకోవాలి. ముందు బెడ్ అనేది ఇలాగే వచ్చిందని చెప్పారు, మనం అడిగి క్లియర్గా తెలుసుకుని మార్కింగ్ అనేది ఇవ్వాలన్నమాట. అది 8 మోడలర్ బోర్డుకి. అలాగే ఇక్కడ బాత్రూమ్ ఉంది కదా, ఈ బాత్రూమ్ పక్కనే ఇటైనా ఇవ్వచ్చు, ఇటైనా ఇవ్వచ్చు. కాకపోతే వాళ్ళు ఇటువైపు అడిగారు. ఇక్కడ ఒక 4 మోడల్ అనేది వచ్చింది అనమాట, లేదా 6 అయినా వేసుకోవచ్చు. అలాగే లోపల గ్రీజర్ పాయింట్ అనేది ఎటు వచ్చింది కూడా మనకి ముందుగా తెలుసుకోవాలి. తెలుసుకుని దానికి తగ్గట్టు పెట్టుకోవాలన్నమాట మనం గ్రీజర్ పాయింట్ అనేది. అలాగే ఇంకా ఇక్కడ మెయిన్ డోర్ పక్కనే మనకి అంటే డోర్ అనేది అటు ఓపెన్ అయ్యిద్ది నేను అనుకోవడం. అందు గురించి ఇటువైపున అనేది ఒక 12 మోడలర్ అనేది గీసాను అనమాట. అలాగే మనం ఇక్కడ సీలింగ్లో చూస్తే మనం హుక్కులు కానీ ఫ్యాన్ హుక్కులు కానీ అలాగే అసలు పైప్ లైన్ అనేది స్లాబ్లో చేయలేదన్నమాట. ఇందులో ఎక్కడ కూడా మనకి సీలింగ్లోకి పైప్ అనేది వదిలేయాలన్నమాట. పైకి మనం ఫ్యాన్ పాయింట్లు అలాగే సీలింగ్ లైట్ పాయింట్లు మనం వైరింగ్ అనేది చేసుకోవడానికి పైకి ఒక పైప్ అనేది వదలాలన్నమాట. మనం స్లాబ్లో పైపులు ఏం పెట్టలేదు కాబట్టి. అలాగే మనం పైప్ రన్ చేసే విధానం కూడా మీరు ఇక్కడ ఈ గ్యాప్ కనిపిస్తుంది కదా, దగ్గర దగ్గర 3 అడుగులు ఉంటుంది గ్యాప్ అనేది. మనం ఏం చేయాలంటే గుమ్మం నుండి ఒక అడుగు ఎత్తులో రన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక 3 రాయిని కట్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. అంటే పైనుండి 3 రాయి, కింద నుండి 2 రాయి, ఆ రాయి కట్ చేస్తే మనకి అంటే దేనికైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. సరిపడా హైట్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ డైనింగ్లో కూడా మనం ఇక్కడ ఒక బోర్డు పెట్టుకున్నామంటే ఈ ఏరియాలో మనం ఏదైనా లైట్లు ఫ్యాన్లు ఆపుకోవడానికి ఇక్కడ సరిపోయిద్ది. లేదా అక్కడైనా పెట్టుకోవచ్చు, మన అనుకూలాన్ని బట్టి పెట్టడం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ కిచెన్లోకి వెళ్ళేటప్పుడు కూడా మనం ఎక్కడైనా పెట్టచ్చు, లోపలైనా పెట్టుకోవచ్చు. అలాగే ఈ హాల్లో చూడొచ్చు మీరు, హాల్ ఉంది కదా, హాల్లో అక్కడ ఒక 12 మోడలర్, అలాగే అక్కడ కూడా ఒక 8 అని పెట్టుకోవచ్చు. అటువైపున కనిపించట్లేదు. ఓకే, ఇక్కడ కూడా ఒక బోర్డు అనేది పెట్టుకోవచ్చు. లైటింగ్ వెళ్తురు సరిగ్గా పడట్లా. అలాగే ఇక్కడ మనకి టీవీ బోర్డు అనేది వచ్చింది కదా, అంటే కబోర్డు, టీవీ కబోర్డు. ఈ టీవీ కబోర్డులో కూడా సాకెట్లు ఎక్కువ కావాలనుకుంటే 12 మోడలర్ అనేది పెట్టుకోవచ్చు. అది 2 మోడలర్ అనమాట. మనకి కేబుల్ అనేది అందులోకి రావడానికి కేబుల్ వైరు పైకి వెళ్ళి అవుట్ సైడ్కి అటు వెళ్ళిపోయింది అనమాట. అటు నుండి కేబుల్ వైర్ అనేది లోపల రావడానికి కన్సీల్డ్. అలాగే మనకి 12 మోడలర్ అంటే సాకెట్లు ఎక్కువ కావాలనుకుంటే 12 మోడలర్ లేదా 8 అయినా సరిపోయిద్ది అక్కడ. అలాగే ఇక్కడ మెయిన్ ఎంసీబీ బోర్డు, ఇక్కడ మెయిన్స్ రన్ అవ్వడానికి ఎంసీబీ బోర్డు అది ఈ ఏరియాలో అయితే బాగుంటుందని నా ఉద్దేశం. మీ ఐడియా ప్రకారం మీరు పెట్టుకోవచ్చు. కొన్ని ఏరియాల్లో అటువైపుని కూడా పెడతారు, అక్కడ కూడా. ఇప్పుడు మనకి మెయిన్స్కి దగ్గర కాబట్టి డైరెక్ట్గా మీటర్ నుండి వచ్చిన వైర్లు అనేవి ఇక్కడ ఎంసీబీ బోర్డులోకి వచ్చేస్తాయి. ఎంసీబీ బోర్డు నుండి డివైడ్ అయ్యిద్ది అనమాట. ఇటు ఒక పైప్ అనేది రన్ అయ్యిద్ది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వరకు. అలాగే ఇటువైపున ఉన్నాయి కదా, ఇటువైపున ఒక 2 పైపులు అనేది రన్ చేయాలి కిచెన్కి, మాస్టర్ బెడ్రూమ్కి. అలాగే ఇక్కడ ఈ డైనింగ్ ఏరియాలోకి 2 పైపులు అయితే సరిపోతాయి. ఒక పైపు అంటే మళ్ళీ ఇబ్బంది అయ్యిద్ది. 3 పైపులు అనేది రన్ చేయాల్సి ఉంటుంది ఎంసీబీ బోర్డులో నుండి. నేను మీకు చూపిస్తాను. అలాగే హైట్ విషయాల్లో మనం ఏ బోర్డు గీసినా సరే 5 అడుగులు ఎత్తుండేలాగా చూసుకోవాలన్నమాట. అంటే కింద నేల నుండి మనకి చూస్తే 5 అడుగులు అనేది ఉండాలి టేప్లో. మీరు ఇక్కడ చూడొచ్చు 60 అంగుళాలు అలా ఉంది కదా, 60 అంగుళాలు పైన పెట్టుకున్నామంటే మనకి ఈజీగా అందేలాగా ఉండాలన్నమాట. ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి ఈజీగా అందితే 5 అడుగులు పైన అనేది బోర్డు అనేది ఉంటే. అలాగే ఇక్కడ కబోర్డ్ వచ్చింది కాబట్టి ఇది అంటే కబోర్డ్ అంటే బల్ల ఒకటి వచ్చింది కదా కింద,
ఆ బల్ల సుమారుగా 3 అడుగులు ఎత్తు ఉంటుంది. 3 అడుగుల పైన ఉండేలాగైతే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొంతమంది సెంటర్లో కూడా పెట్టేస్తూ ఉంటారు. సెంటర్లో పెడితే మనకి టీవీ వెనకమాల అయిద్ది అనమాట. మనం ఎప్పుడన్నా పెట్టుకునేటప్పుడు తీసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఈ ప్లగ్లు. అందు గురించి ఒక సైడ్కి పెట్టుకోవడమే మంచిది. అలాగే మీరు ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడొచ్చు. ఈ బాత్రూమ్ కదా, ఈ బాత్రూమ్ పక్కనే ఒక 4 మోడలర్ కానీ 6 కానీ వేసుకోవాలి. మనకి ఇందులో గ్రేజర్ పాయింట్ అలాంటివి ఉంటాయి కదా, లైట్ పాయింట్. అలాగే మనకి లోపల రాగానే ఇక్కడ ఒక 12 మోడలర్ అనమాట. మనకి ఇందులో ఆపరేట్ అనేది చేయడానికి ఇక్కడ ఒక 2-వే బోర్డు బెడ్ పక్కనే. అలాగే ఇక్కడ సీలింగ్లోకి ఏమి లేవు కదా, ఇదే పైకి అనేది రన్ చేసి వదిలేయాలన్నమాట. మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది. ఓకే, దీని గురించి ఇక్కడ పైప్ లైన్ రన్ చేసేటప్పుడు మటుకి మీకు ఈ బీమ్ కూడా సీలింగ్లోకి వెళ్ళిపోయిద్ది. ఇక్కడ వరకు సీలింగ్ వచ్చేసిద్ది అనమాట. మనకి ఈ రాయి కట్ చేసామనుకోండి, ఈ 3వ రాయ, ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. అంటే గుమ్మం నుండి ఇక్కడ ఒక అడుగు ఎత్తులో ఉండేలాగా చూసుకోవాలి మనం. అయినా సరే గుమ్మాల మీద అడుగు ఎత్తులో పైప్ లైన్ అనేది రన్ అయిందనుకోండి, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సీలింగ్ వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి పైన కట్ చేసినా ఇబ్బంది అయిపోయింది మనకి. ఈ 3వ రాయి అవ్వచ్చు, లేదా ఈ పైనుండి 2వ రాయి అయినా పర్వాలేదు. ఓకే, మీకు పైప్ లైన్ చేసింది కూడా ఒకటి చూపిస్తా. మీరు ఇక్కడ చూడొచ్చు, మెయిన్స్ అనేవి అటు ఉన్నాయి కదా. ఇక్కడ అంటే ఇంకా కొట్టించలేదు, కొట్టియాలి. అది ఆ పైపుల్లో కలపాలన్నమాట. అది మెయిన్స్ ఇంకా కొట్టలేదు. కొట్టిన తర్వాత మనం అది కలుపుకోవడానికి ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎంసీబీ బోర్డు అనమాట, 24-వే. మనం దాన్ని చూద్దాం. అలాగే ఇక్కడ మనకి బెల్ కానీ ఏదైనా రావడానికి ఇక్కడ లైట్ పాయింట్లు కానీ ఇక్కడ ఒక సాకెట్ కూడా కావాలనుకుంటే 6 మోడలర్ అనేది వేసుకోవాలి. అలాగే మీరు లోపల చూడొచ్చు, ఇందాక చెప్పాను కదా 12 మోడలర్ అని. మనకి 3 అడుగులు పైన ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ కబోర్డ్ వచ్చింది కాబట్టి 36 అంగుళాలు అంటే 3 అడుగులు. ఓకే, ఈ ప్లాట్ఫారం మీద వచ్చింది అనమాట బోర్డు అనేది. ఇక్కడ ఈ 2 మోడలర్ అనేది మనకి ఇక్కడ బయటికి వెళ్ళిపోయింది కేబుల్ వైర్ అనేది. ఓకే, మీరు చూడొచ్చు, అందులో నుండి కేబుల్ వైర్ అనేది లాగుతాం అనమాట. అలాగే ఇక్కడ ఈ పైప్ లైన్ కూడా చూడొచ్చు. మనం ఇక్కడ సీలింగ్లోకి వెళ్ళే మట్టుకి పైప్ అనేది పైకి వదులుకోవాలన్నమాట. తర్వాత ఛానల్ వేసిన తర్వాత దీంట్లో నుండి మనం వైరింగ్ చేసుకుని ఫ్యాన్ హుక్లు, అలాగే సీలింగ్లో లైట్ పాయింట్లు అవన్నీ మనం తర్వాత అనేది లాక్కోవాలి. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక 12 మోడలర్ ఉంది కదా, ఇక్కడ నుండి పైకి కూడా పైప్ పెట్టిన విధానం చూడొచ్చు. అలాగే పైప్ లైన్ రన్ అయిన విధానం కూడా చూడొచ్చు. ఇక్కడ ఈ డైనింగ్లో కూడా ఏసీ పాయింట్ అనమాట. అలా మనం చూసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఇందులో లైట్లు కానీ ఫ్యాన్లు మనం ఆపుకోవడానికి ఇక్కడ ఒక 12 మోడలర్ అనమాట. ఈ డైనింగ్ వరకు మనకు కావాలంటే అటైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ అడిగారు కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్లో అనేది సెట్ చేసామన్నమాట. అలాగే కిచెన్, ఇక్కడ కిచెన్ చూడొచ్చు. ఓకే, కిచెన్లో లైట్లు మామూలుగా లైట్లు ఫ్యాన్లు ఆపుకోవడానికి మనకి ఇక్కడ ఒక 8 మోడలర్ అనమాట. అలాగే ఇక్కడ ఒక 3 పెట్టాం. మనకి 3 అడుగుల పైన అనేది పెట్టాలని చెప్పాను కదా, దగ్గర ఇది 4 అడుగుల పైన ఉంది. ఓకే, మనకి 3 అడుగుల వరకు కబోర్డ్ అదే ప్లాట్ఫారం అనేది వచ్చింది కదా, 36 అంగుళాల వరకు. తర్వాత ఈ బోర్డులు అనేవి ఉంటాయి అన్నమాట. మనకి ఏమన్నా పెట్టుకోవడానికి 2 6 మోడలర్లు. ఓకే, అలాగే ఇక్కడ ఎదర గ్యాస్ పై వచ్చింది కదా, ఇక్కడ కూడా ప్లాట్ఫారం వచ్చింది కదా, లోపల మనకి ఒక సాకెట్ అనేది పొయ్యిలు ఈ మధ్య కరెంట్ మీద స్టార్ట్ అయ్యి ఉన్నాయి కదా, వాటికి పెట్టుకోవడానికి అక్కడ ఒక 2 మోడలర్. అలాగే ఇక్కడ ఒక 6 మోడలర్ అనమాట. అలాగే ఇక్కడ యాక్వాగార్డ్ ఏదైనా పెట్టుకోవడానికి 3 మోడలర్, ఒక సాకెట్ స్విచ్ ఇచ్చింది అక్కడ. అలాగే ఇటువైపుని చూడొచ్చు, ఇది వాష్ ఏరియా కదా, ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఇక్కడ ఒక 3 మోడలర్ అనమాట వాషింగ్ మిషన్ కోసం.
అలాగే లైట్ పాయింట్ పైకి ఇది అటక వేసారనమాట, మన సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి పైన. ఓకే, మనం ఇంకా మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం ఒకసారి. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంసీ బోర్డు మీకు చూపించినట్లేను. ఎంసీ బోర్డు 24 అనమాట. అంటే ఈ మధ్య మనం ఆర్సీసీబీలు అలాగే జనరేటర్ చేంజ్ అవర్లు ఇలాంటివి వేసుకోవాలనుకుంటే ప్లేస్ అనేది చాలట్లా మనం కొంచెం పెద్ద ఎంసీబీ బోర్డు వేసుకోవడమే మంచిది అనమాట. ఎక్కువ ఎంసీబీలు పట్టేది 24 అంటే మనకు సరిపోయింది ఈ ఫ్లాట్లోకి. అలాగే మీరు ఇక్కడ కూడా చూడొచ్చు దేవుడి గది ఒకటి పెట్టారు పైన ఫ్లాట్లో. ఈ ఫ్లాట్లో దేవుడి గది అనేది లేదనమాట, కొంచెం ఫ్రీగా ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, మనం ఇన్వర్టర్ కానీ ఏదైనా పెట్టుకుంటే ఉపయోగపడడానికి ఇది బోర్డు అనమాట. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు మెయిన్స్ అనేవి బయట నుండి మీటర్ ప్యానల్ బోర్డు దగ్గర నుండి వచ్చే మెయిన్స్ ఇక్కడ నుండి పైకి వస్తాయి అన్నమాట. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంసీబీలో నుండి డివైడ్ అయ్యి మనకి ఈ 3 పైపులు ఉన్నాయి కదా, ఇటు ఒక పైప్ అనేది రన్ అయ్యింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వరకు. అలాగే మిగిలిన ఇటువైపు 2 పైపులు ఉన్నాయి కదా, ఈ 2 పైపులు మనకి ఇక్కడ కిచెన్లో వరకు ఒక పైప్ ఎండ్ అయిపోయింది. తర్వాత మాస్టర్ బెడ్రూమ్కి అలాగే ఇక్కడ డైనింగ్లోకి ఈ పైప్ అనేది ఒకటి రన్ అయ్యిద్ది అనమాట. అలాగే మీరు ఇక్కడ కూడా చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్లో గుమ్మం పక్కనే మనకి 12 మాడలర్ అనమాట. అలాగే వీళ్ళు సిస్టమ్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి అవ్వచ్చు, లేదా టీవీ ఏదైనా పెట్టుకున్నారనుకోండి ఇటువైపున అది అనేది సరిపోయింది. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు పైకి సీలింగ్లో పాయింట్స్ మనం పైప్ అనేది ఎంటీగా అలా వదలాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు 4 మాడలరు. ఇక్కడ బాత్రూంలోకి గ్రేజర్ అలాగే లైట్ పాయింట్ కావాలి కదా, గ్రేజర్ అటువైపున వచ్చిందని చెప్పారనమాట. అటువైపున మనం 2 మాడలర్ అనేది పెట్టాం. ఓకే, అలాగే మనకి ఇక్కడ ఏసీ పాయింట్ ఇటువైపున. ఓకే, ఏసీ అనేది ఇక్కడ ఫిట్ చేసుకోవాలన్నమాట. మనం వాటి మీద అవుట్డోర్ అనేది పెడతారు. అలాగే ఇక్కడ 8 మాడలర్ అనమాట, మనకి 2 బోర్డు. కొంచెం ఇటువైపుకి జరిపి పెట్టమన్నారు, నేనైతే ఇక్కడ పెడదాం అనుకున్నా ఈ ఏరియాలో, కొంచెం జరిపి పెట్టామన్నమాట. అలాగే ఇందులో అయిపోయినట్టే. ఇంకా మీరు చూడొచ్చు ఈ కేబుల్ వైర్ ఉంది కదా, ఇది వచ్చి కింద ఫ్లోర్ మీదే వెళ్ళిద్ది అనమాట కేబుల్ వైర్ ఇక్కడ వరకు. ఇక్కడ 2 కలుస్తాయి అనమాట, ఈ కేబుల్ అలాగే ఆ బెడ్రూమ్లో కేబుల్ ఇక్కడ కలుస్తుంది, 2 కలిసి బయటికి వెళ్తాయి అనమాట. ఓకే, మనకి వాల్ రన్నింగ్ చేయాలంటే చాలా అవుతుంది, అందు గురించి మనకి ఫ్లోర్ మీదే ఇస్తామన్నమాట. అది వేద్దామనే ఉద్దేశంతో పెట్టాము అది కిందకి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ హాల్లో ఏసీ పాయింట్ అని చెప్పాను కదా, హాల్లో ఏసీ పాయింట్ వచ్చి అక్కడ వచ్చింది అనమాట సెంటర్లో. అలాగే ఇంకా మీరు ఇటువైపుని కూడా ఒక ఏసీ పాయింట్ కావాలంటే పెట్టుకోవచ్చు, మనం పెట్టలేదు, ఒకటి చాలనే ఉద్దేశంతో. అలాగే అక్కడ ఒక ఏసీ పాయింట్ అనేది పెట్టాం కదా. ఓకే, అది ఫ్రెండ్స్ మీకు ఎలా ఉంటుంది ఏంటనేది ఈ పైప్ లైన్ గురించి కొంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆ ఫ్లాట్ కూడా చూపించామంటే చాలా తతంగం అయిపోయింది, వీడియో కూడా లెంత్ ఎక్కువ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ పైప్ లైన్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది మీరు కొన్ని విషయాలైనా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.